ఆ సీన్ ఉంటే వాడు ఆ సీన్ ఇలా ఎలా చూసాడబ్బా, ఇలా ఎందుకు పోస్ట్ చేశాడు అనిపించేవి కూడా కొన్ని ఉంటాయి. కానీ మొన్న ఒక పోస్ట్ చూసాను అనమాట ట్విట్టర్లో. ఏంటంటే ఒకడు పోస్ట్ చేశాడు, యాక్చువల్గా మీరు ట్రైలర్ చూస్తుంటే తెలిసి ఉంటుంది, అనసూయ గారిని సినిమాలో యాక్ట్ చేస్తారు. తను న్యూడ్గా బతుకమ్మ డ్యాన్స్ చేపిస్తారు నైజాం వాళ్ళు ఆ లేడీస్ని, ఆ బ్యాచ్ని. ఆ సీన్ ఆల్రెడీ ట్రైలర్లో ఉంది. సో ఇట్స్ నాట్ అ స్పాయిలర్ ఐ థింక్. సో ఆ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసిన తర్వాత వాడు ఒక పోస్ట్ చేశాడు ఏంటంటే, జనరల్గా ఈ సీన్ ఉందని నాకు తెలుసు సినిమాలో, ఎందుకంటే ట్రైలర్లో తెలుస్తుంది. సో నేను ఆ సీన్ కోసం సినిమా చూద్దామని వెళ్ళాను. చూశాను. చూసి యాక్చువల్గా నేను ఆ సినిమా చూసిన దానికి మెయిన్ రీజనే ఆ సీన్ పోస్ట్ చేద్దాము, దాంతో లైక్స్ వ్యూస్ వస్తుంది, నాకు ఫాలోవర్స్ గెయిన్ అవుతుంది కాబట్టి. సో దానికోసం వెళ్ళాను నేను. కానీ ఆ సినిమా చూసిన తర్వాత నాకు బ్లడ్ బాయిల్ అయింది. నేను నిజంగా ఒకవేళ ఇది వేరే సినిమా కానీ అయ్యి ఉంటుంటే, ఈ కాన్సెప్ట్ కాకుండా జనరల్ ఒక నార్మల్ సినిమా అయ్యి ఉంటుంటే, ఇదే సీన్ ఇలాంటి సీన్ అని కాదు, జనరల్గా ఒక మేబీ లైక్ అనసూయ గారు హార్ట్గా అనిపించిన ఏదైనా సీన్ అయ్యింటే నేను పోస్ట్ చేసేసి ఉంటాను కన్ఫర్మ్డ్గా. కానీ ఇది నాకు పోస్ట్ చేయాలని కూడా అనిపించలేదు, ఎందుకంటే అది అంతగా నాకు బ్లడ్ బాయిల్ అయిపించే అంత దారుణంగా ఉంది ఆ సీన్ కానీ ఆ సినిమా కానీ. నాలాంటి వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే గుర్తించుకోండి ఆ సినిమా ఎలా ఉందని.